అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఇంకొక వీడియో పాడ్కాస్ట్తో మేము ముందుకే వచ్చేస్తున్నాము, కావ్య ఊహాన్ లిపి. అండ్ ఈసారి కొంచెం లేట్ అయింది మా పాడ్కాస్ట్, కొంచెం వెకేషన్లో అండ్ బిజీగా ఉండడం వల్ల ఈ ఒక వీక్ స్కిప్ చేసాము పాడ్కాస్ట్. సో సారీ అబౌట్ దాట్. కానీ ఈరోజు ఒక స్పెషల్ అండ్ కొత్త మూవీ తోటి మేము ముందుకి వచ్చేసాము. సో ఈ మూవీ పేరు దేవరా. అండ్ ఈ మూవీని పాడ్కాస్ట్ గా చేయమని రిక్వెస్ట్ చేసిన వాళ్ళు యమునూరి శివ గారు. సో ఈ శివ గారు అట్లీస్ట్ ఒక 9 times అయినా మనల్ని అడిగి ఉంటారు ఈ దేవరా మూవీ గురించి పాడ్కాస్ట్ చేయమని చెప్పి. సో అందుకని ఈ మూవీని చూసి పాడ్కాస్ట్ చేస్తున్నాము. సో ఈ మూవీ 2024లో రిలీజ్ అయింది. ఇది ఒక యాక్షన్ డ్రామా ఫిల్మ్ అని చెప్పుకోవచ్చు. ఈ మూవీని రాసింది అండ్ డైరెక్ట్ చేసింది కొరటాల శివ. ఈ మూవీలో యాక్ట్ చేసిన హీరోయిన్లు జూనియర్ ఎన్టీఆర్, జాహ్నవి కపూర్, సైఫ్ అలీ ఖాన్, శ్రీకాంత్ అండ్ ప్రకాష్ రాజ్. అండ్ ఈ మూవీకి మ్యూజిక్ని ఇచ్చిన వాళ్ళు ఈ మూవీ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ రవిచందర్. సో ఆబ్వియస్లీ మొన్ననే వచ్చింది, సో మొన్ననే చూసుంటాం అందరము ఈ మూవీ. అండ్ లిపి నుంచి స్టార్ట్ చేద్దాము. లిపి, నీకు ఈ మూవీ ఎలా నచ్చింది? నాట్ బ్యాడ్. నేను మరీ వర్స్ట్ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నా. సో నా వర్స్ట్ ఎక్స్పెక్టేషన్స్ మీట్ అవ్వలేదు అనమాట. సో నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా బెటర్ గానే ఉంది. ప్లస్ నాకు మూవీ చూసేంతసేపు పక్కన రన్నింగ్ కామెంటరీ కూడా నచ్చింది అనమాట. సో ఆ రన్నింగ్ కామెంటరీ అమ్మ మెయిన్లీ ఓకే, లైక్ లిటరల్ ఎలా అంటే, ఈ కెమెరా మ్యాన్ కి పాపం జూనియర్ ఎన్టీఆర్ అంటే కోపం అనుకుంటాను, ఇలా చూపిస్తున్నాడు. నాకు కాన్స్టెంట్ నెగటివ్ వల్ల నాకు ఆటోమేటిక్ పాజిటివ్ ఒపీనియన్ ఫార్మ్ అయింది అనమాట. లైక్ బ్యాలెన్సింగ్ టూ ఆపోజిట్స్ టైప్స్ లో లైక్ బ్యాలెన్స్ కావాలి నాకు. సో ఆ టైప్స్ లో నాకు అది ఆటోమేటికల్లీ కొంచెం పాజిటివ్ గా అనిపించింది ఓవరాల్ గా. సో నేను ఎక్స్పెక్ట్ చేసినంత చెత్తగా అయితే లేదు. ఓకే, కావ్య? నేను కొంచెం సిమిలర్ గానే, నేను చాలా లో ఎక్స్పెక్టేషన్స్ తో ఈ మూవీ చూసాను. ఎందుకంటే ఈ మధ్య కాలంలో వచ్చే పెద్ద స్టార్ మూవీస్ అన్ని స్టోరీ ఉండదు, జస్ట్ హైప్ ఉంటుంది, జస్ట్ ఫైటింగ్స్ ఉంటాయి, సాంగ్స్ ఉంటాయి, అంతే. అలా అనుకునే చూడడం స్టార్ట్ చేశాను. కానీ యాక్చువల్లీ మూవీలో స్టోరీ ఉంది. సో నాకు అందుకని నచ్చింది. సో ఓవరాల్ నాకు నచ్చిందని చెప్పాలి. ఓకే, కానీ మేబీ తర్వాత ఇంకొక పాయింట్ మాట్లాడతాను. నువ్వు చెప్పు, నీకు ఎలా నచ్చింది? నాకైతే ఈ మూవీ నచ్చలేదు. సో నాకు ఈ మూవీ నాకు ఇలాంటి మూవీస్ చూస్తే ఎలా అనిపిస్తాయి అంటే ఈ బాహుబలిని కాపీ కొట్టిన మూవీస్ లాగానే అనిపిస్తాయి. ఒక నిమిషం ఆగు. ఈ మూవీ యాక్చువల్లీ బాహుబలి కాపీ లాగా అనిపించింది నాకు లాస్ట్ లో. లైక్ వై డిడ్ కటప్ప కిల్ బాహుబలి టైప్స్. డిస్క్లైమర్ చెప్పు, మూవీ చూడకపోతే ఈ మూవీ కొత్త మూవీ కాబట్టి అండ్ మొన్ననే రిలీజ్ అయింది అండ్ నెట్ఫ్లిక్స్ లో కూడా మొన్ననే వచ్చింది. సో ఒకవేళ దేవర మూవీ చూడలేదంటే గనక ప్లీజ్ ఈ మూవీ చూసిన తర్వాత ఈ పాడ్కాస్ట్ వినండి. మీకు క్లైమాక్స్ తెలియకపోతే ఒకవేళ మీరు దేవరా మూవీ చూసిన తర్వాత మళ్ళీ ఈ పాడ్కాస్ట్ చూడండి. లేదంటే మీకు ఓకే అంటే గనక ఈ పాడ్కాస్ట్ చూసిన తర్వాత అయినా దేవరా మూవీ చూడండి. బట్ ఈ మూవీ గురించి మొత్తం డిస్కస్ చేసుకుంటాము. సో దాని గురించి ముందే చెప్తున్నాం. బట్ లిపి, నాకు ఒక పాయింట్ ఉంది క్లైమాక్స్ గురించి. యాక్చువల్లీ నేను చెప్పాలా నాకు ఎలా నచ్చిందో కొంచెం బాగుంది. ఇద్దరు పాయింట్లు దగ్గరే పెట్టుకోండి కొంచెము. సో నాకు ఈ మూవీ అయితే అసలు నచ్చలేదు. బాహుబలి మూవీ తర్వాత ఇలాంటి మూవీస్ అన్ని సలార్ 1, సలార్ 2, దేవరా 1, 2 ఇంకా ఇలాంటి 1, 2 పార్ట్లన్నీ నాకు అంత మంచిగా నచ్చవు. స్టోరీ ఉందని నువ్వు చెప్తున్నావు, నాకు ఆ స్టోరీ అంత అనిపించలేదు. ఒక నిమిషం, ఈ మూవీకి పార్ట్ 2 యాక్చువల్లీ అవసరం లేదు. ఈ మూవీ 1 part మూవీనే. నేను పార్ట్ 2 నాకు తెలిసి లేదనుకుంటా. నేను అదే పాయింట్ చెప్దాం అనుకుంటే ఈ పాయింట్ నీ దగ్గర ఉంచుకోని చెప్పింది ఇందాక. నాకు ఈ మూవీ ఎలా ఎండ్ అయిందో అలానే బాగుంది, నచ్చింది. నాకు పార్ట్ 2 ఏమి ఈగర్గా అనిపించట్లేదు చూడడానికి. వాళ్ళ సన్ ఎందుకు చంపించాడు, తర్వాత ఏమవుతుంది, నాకు అసలు ఏం ఇంట్రెస్ట్ లేదు. నాకు మంచిగా ఎండ్ అయినట్లు అనిపించింది. ఇలా పార్ట్ 2 ఎక్స్టెన్షన్ అవసరమా అనిపిస్తుంది. రాకపోవచ్చు పార్ట్ 2. ఐ డోంట్ థింక్ సో. కాదు, పార్ట్ 2 వస్తుంది. అవసరమా? ప్రాపర్ గానే ఎండ్ అయింది స్టోరీ. కానీ మనం బాహుబలి అని చెప్తున్నాం కాబట్టి లిపి చెప్పినట్టు కట్టప్ప ఎందుకు బాహుబలిని చంపాడు అని చెప్పి అందరూ అలా ఏమంటారు,
చాలా పెద్ద వైరల్ అయిపోయింది. అండ్ ఈవెన్ చీఫ్ మినిస్టర్, ప్రైమ్ మినిస్టర్ వాళ్ళు కూడా వైడెడ్ కట్టప్ప కిల్ బాహుబలి అని అడగడం స్టార్ట్ చేశారు. సో అదంతా చూసిన తర్వాత క్రేజ్ ఈ దేవర వాళ్ళ కొడుకు వెరైటీ వరా కదా, ఈ వర ఎందుకు దేవరని చంపారని చెప్పి అందరూ అంటారేమో అనుకున్నారు, కానీ ఒకరు కూడా పట్టించుకోలేదు. ఎవరు దాని గురించి మాట్లాడని కూడా ఒక్క రీల్ కూడా ఇన్స్టాగ్రామ్ లో నేను చూడలేదు. వైడెడ్ వరా బికాస్ ఒక ఇంటర్వ్యూలో సుమ అడిగింది అనమాట జూనియర్ ఎన్టీఆర్ ని, ఎందుకు చెప్పారంటే చెప్పేస్తాము, అది ఒక పెద్ద సర్ప్రైజ్, నేనే కాదు నా యూనిట్ లో ఎవరు చెప్పరు, ఇలాంటి విషయాలు ఎవరు చెప్పరు, ఇలా చెప్పాడనమాట. సో వాళ్ళు పాపం అంత హైప్ ఎక్స్పెక్ట్ చేశారు కానీ అంత రాలేదు. నాకు చాలా ఆబ్వియస్ అనిపిస్తుంది, దేవరే చెప్పాడు ఎవరెవరా నన్ను చంపేరా, ఎందుకంటే నేను వచ్చే వరకు నేను బతుకున్న రోజులు అతని పేరేంటి భైరవ మాట ఇచ్చాడు ఎవరిని సముద్రంలోకి పంపినని. సో నన్ను చంపేస్తే ఇంకెవరు రారు. నాకు ఆల్రెడీ ఒక లాజిక్ ఉంది ఎందుకు వరాతో చంపేస్తున్నారు. కానీ నాకు బికాస్ ఆఫ్ దిస్ యాక్చువల్ గా లాస్ట్ లో అంటాడు కదా జూనియర్ ఎన్టీఆర్ ఏమని అంటే, ఓకే ఒకసారి అన్ని డెడ్ బాడీస్ వచ్చాక ఇంకా అందరూ మానేసారు సముద్రంలోకి వెళ్ళడము, ఇప్పుడు మళ్ళీ ఇన్ని డెడ్ బాడీస్ వస్తాయి కనుక నెక్స్ట్ జనరేషన్ నాకు తెలిసి అసలుకి వెళ్ళాలనే థాట్ కూడా వాళ్ళకి రాదు అని అంటాడు కదా. నాకు అర్థం కాదు, ఆల్రెడీ ఒకసారి డెడ్ బాడీస్ వచ్చాయి, ఒక కొంతకాలం వరకు వెళ్ళలేదు, దాని తర్వాత ఇట్స్ అ ఫెయిల్ ట్రిక్, మళ్ళీ ద సేమ్ థింగ్ రిపిటేషన్ అంటే ఐన్స్టైన్ అన్నట్లు డూయింగ్ ద సేమ్ థింగ్ ఓవర్ అండ్ ఓవర్ అండ్ ఎక్స్పెక్టింగ్ డిఫరెంట్ రిజల్ట్స్ ఇస్ స్టూపిడ్ అన్నట్లు అనిపించింది నాకేం అందులో పెద్దగా లాజిక్ లాగా నాకేం అనిపించలేదు. నాకు యాక్చువల్లీ నేను అనుకుంటున్నాను ఒకవేళ దేవరాన్ని వరాతో చెప్పించి చంపించుకున్నాడు అనుకో, వరే వెళ్ళిపోతేనే ఇంకా పర్మనెంట్ గా శాంతి వస్తుంది అని. నాకేం ఆ పాయింట్ కూడా అంత ఏం నచ్చలేదు. ఒకవేళ యాక్చువల్లీ నాకు స్టోరీ ఫస్ట్ నుంచే నాకు అదే అర్థం కాలేదు, సంథింగ్ స్టోరీలో ఏదో మిస్ అయింది. ఈ దేవర కొండల్లో ఎందుకు ఉన్నాడు, బాబుని ఇంకా వాళ్ళ వైఫ్ ని వాళ్ళ అమ్మని వదిలేసి ఉత్త వీళ్ళు ఎప్పుడు వస్తున్నారో అని చెప్పి కాపలా కాస్తూ అలా కొండపైన కూర్చుని ఎప్పుడు చూస్తూ అలానే ఉంటాడా, ఏదో అనిపిస్తుంది అనుకున్నాను. ఏదో సేమ్ సెంటెన్స్ రిపీట్ చేస్తుంది కదా అందుకనేసి అంటే స్టోరీలో స్టోరీ ఎప్పుడు నాకు అర్థం కాలేదు. యాక్చువల్లీ నాకు ఏమంటారు నాకు టచ్ అవ్వలేదు ఎక్కడ, ఎందుకంటే నాకు కాదు ఆ దేవరా ఇలా వెళ్ళిపోయాడు, ఇలా కాపలా కాస్తాడు, ఎవరైనా సముద్రంలోకి వెళ్తే గనక దేవరా వస్తాడు, దానికోసం వాళ్ళ కొడుకు వాళ్ళ వైఫ్ వాళ్ళ మమ్మీని వదిలేసి వెళ్ళిపోయాడు అంటే నాకు ఏదో కొంచెం తేడాగా అనిపించింది స్టోరీ. అది నిజమే అయింది. నేను ముందే అనుకున్నాను అసలు లేడేమో దేవరా ఒక్కడే వెళ్ళి ఎలా కూర్చుంటాడు, అదేదో పెద్ద సస్పెన్స్ లాగా ఎండ్ లో రివీల్ చేస్తాడు. చెప్పలిపి యా నాకు ఏమనిపించిందంటే ప్రాబబ్లీ ఓకే 2 things. ఒకటి కొంచెము తన పేరేంటి చంద్రశేఖర్ ఆజాద్ లాగా ఓకే వాళ్ళ చేతిలో కాదు నేను చచ్చిపోవాల్సిందే, సో నువ్వే నన్ను చంపేసేయి అని ఉండొచ్చు. అండ్ సెకండ్లీ మేబీ చాలా పెయిన్ లో ఉండుంటాడు, ఇంత పెయిన్ నేను భరించలేను నన్ను చంపేసేయి పీడబోతుంది అని కూడా అయి ఉండొచ్చు. కాకపోతే హీరో కదా మేబీ అలాంటివి ఉండకపోవచ్చు, మేబీ చంద్రశేఖర్ ఆజాద్ టైప్స్ లో అయి ఉండొచ్చు. నాకు యాక్చువల్ స్టోరీ లైన్ నచ్చింది. ఓకే నేను ఫస్ట్ స్టోరీ లైన్ ఏం నచ్చిందో చెప్తాను, తర్వాత నాకు నచ్చిన పాయింట్స్ చెప్తాను. చాలా సింపుల్. ఓకే జస్ట్ వాళ్ళ ఆన్సెస్టర్స్ బేసికలీ ఇలాగ గ్రూప్ ఆఫ్ పీపుల్ అందరూ వచ్చి ఆ కొండలో ఎందుకుంటారంటే ఒక సైన్యం లాగా ఏర్పడి బ్రిటిష్ వాళ్ళు వస్తున్నప్పుడు ఆ షిప్మెంట్స్ ని ఆపడం కోసము అక్కడ ఉంటారు అనమాట. సో ఫస్ట్ జనరేషన్ వాళ్ళు మంచి దేశభక్తులు, మంచి కంట్రీ కోసం మంచి కోసం చేస్తారు. సెకండ్ జనరేషన్ వాళ్ళకి అవి తప్పితే ఇంకేమి ఆక్యుపేషన్ వృత్తి లేదు కాబట్టి వాళ్ళు అదే కంటిన్యూ అయిపోతారు, కాకపోతే రాంగ్ పనులు చేస్తున్నారు, స్మగ్లింగ్ చేస్తున్నారు. ఓకే అది పాయింట్. ఇతను రియలైజ్ అవుతాడు ఆ స్మగ్లింగ్ వల్లనే వాళ్ళ అందరూ బాంబులు గన్స్ ఇవన్నీ వచ్చి ఇలాగ వైలెన్స్ పెరుగుతుంది, తన కంట్రీకి దోహం చేస్తాను అర్థమైపోయి ఓకే ఫైన్ ఇప్పటి నుంచి మనం వెళ్ళకూడదు, మనం ఇక్కడ నుంచి మామూలుగా బతుకుదాము, మన ఆన్సెస్టర్స్ లాగా మంచి పేరు తెచ్చుకుందాము అంటే కొంతమంది ఒప్పుకోరు, ఎందుకంటే ఎక్కువ డబ్బులు రావు కదా, ఎందుకంటే మూటలు డబ్బులు వస్తాయి, ఇప్పుడు డబ్బులు రావు, కష్టపడి పని చేసి చేపలు పడితేనే డబ్బులు వస్తాయి. సో అందుకని వాళ్ళకి నచ్చదు. సో ఏం చేస్తారు, ఆ అబ్బాయిని చంపేసి దానికి ట్రై చేస్తారు, చంపేస్తారు. ఓకే లెట్స్ సే చచ్చిపోయాడు కదా, కాకపోతే వాళ్ళ సన్ వచ్చేసి దేవర ఓకే నేను స్టోరీ రివీల్ చేస్తున్నాను, బట్ కాకపోతే యాక్చువల్ పాయింట్ ఏంటంటే దేవర ఎవరిని తప్పు చేయనీయడు, ఎందుకంటే ఆ జనరేషన్ వాళ్ళ ఆన్సెస్టర్స్ లాగా మంచి పేరుతో ఉండాలని చెప్పి ఎవరితో రానియడు. ఓకే అలా ఉంది. కాకపోతే ఈ ట్విస్ట్ ఏంటంటే వాళ్ళ సన్ వచ్చేసి వాళ్ళ సన్నే దేవర లాగా ప్రిటెండ్ చేస్తూ ఉంటాడు, అది ఒక పాయింట్.
లాస్ట్ లో సెకండ్ జనరేషన్ కూడా ఇంకొకసారి వెళ్తే ఇతను కూడా వాళ్ళలాగానే వెళ్ళి అందరిని చంపేసి రిటర్న్ వచ్చేసి ఇంకా దేవరా బతుకున్నాడని ఒక భ్రమ కల్పించడానికి అతను కూడా ఇలా వెనకాల క్రాస్ చేసుకుంటాడు. సో అది స్టోరీ. ఓకే, నాకు స్టోరీ యాక్చువల్లీ బాగా నచ్చింది. నాకు అర్థం కాదు ఏంటంటే ఈ స్టార్టింగ్ అజయ్ ఎందుకు ఉండాలి, ఒక క్యారెక్టర్ ప్రకాష్ రాజ్ ఉత్త విట్నెస్ చేస్తూ ఉంటాడు అంతే. అతను థర్డ్ పర్సన్ స్టోరీ లాగా ఎందుకు చెప్పాలి? మామూలుగా చెప్పాడు నాకు సెకండ్ పార్ట్ లో తూచ్ నేను అబద్ధం చెప్పాడు, స్టోరీ చెప్పాను డార్లింగ్ సినిమాలో లాగా. అది ఉత్త స్టోరీయే, కానీ దేవర బ్రతికే ఉన్నాడు, ఈ అబ్బాయి చచ్చిపోయాడు, ఏదో ఇంకేదో చూపిస్తారేమో అని చెప్పి నాకు డౌట్ వచ్చింది. బికాస్ నువ్వు చెప్పినట్టు మొత్తం జరిగింది ఏంటో తెలియదు మనకి, కొత్త స్టోరీయే వింటాం మనము. థర్డ్ పార్టీ స్టోరీ లాగా ఎందుకు చెప్పిస్తారు? ఒకవేళ నిజంగా నువ్వు ఎప్పుడైతే ట్విస్ట్ ఉంటే చాలా బాగుంటుంది అందులో. ఓకే, అప్పుడు ఐ విల్ అప్రిషియేట్ ద థర్డ్ పార్టీ స్టోరీ టెల్లింగ్. కాకపోతే ఈ అజయ్ ఏంటో, ఎవరో ఒక మాఫియా లీడర్ పట్టుకోవడం ఏంటో, వాళ్ళు వీళ్ళ దగ్గరికి రావడం ఏంటో, ఇతనేమో ప్రకాష్ రాజ్ ఒక థర్డ్ పర్సన్ లాగా ఒక స్టోరీని డిపిక్ట్ చేయడం ఏంటో, మామూలుగా స్టార్ట్ చేసి ఎంజాయ్ చేయొచ్చు కదా మూవీ. ఈ అజయ్ క్యారెక్టర్, ప్రకాష్ రాజ్ క్యారెక్టర్, ఇద్దరు క్యారెక్టర్స్ వేస్ట్ ఫర్ ఎగ్జాంపుల్. అవును. సో అన్లెస్ సెకండ్ ప్లాట్ లో వాళ్ళకి ఏదైనా ట్విస్ట్ స్టోరీ చెప్తే అప్పుడు కాదు. పాపం అజయ్ వచ్చి ఆ లోపల ఉన్న స్కెలిటన్స్ ఎవరు అంటే ఇది ఇంత స్టోరీ చెప్తాడు కదా, స్కెలిటన్స్ ఎవరు చెప్పాడు అనమాట. సో అందుకని ఆ స్కెలిటన్ ఈ పైరాదో లేకపోతే ఇంకెవరితోనో చెప్తాడేమో. సెకండ్ అక్కడ ఒక స్కెలిటన్ కాదు, చాలా ఉంటాయి. దాంట్లో ఒక్క స్కెలిటన్ మాత్రము దానికి ఏమంటారు ఇంపార్టెన్స్ ఉంది, ఏదో ఇంపార్టెంట్ క్యారెక్టర్ అనమాట ఒక స్కెలిటన్. పార్ట్ 1 లో మనకి మృగా చచ్చిపోయినట్లు చూపారు. మృగా ఎవరు? అదే ఓకే, థ్యాంక్ యూ. ఇంకొక నెగటివ్ ఏంటంటే ఈ పేర్లు ఎలా ఉన్నాయంటే మృగా, కుంజరా, భాయిరా, పేర్లు ఓకే, పేర్లే కాదు మనుషులు కూడా గుర్తుండరు. ఆ క్యారెక్టర్స్ చాలా గుర్తుండరు. ఆ క్యారెక్టర్స్ ఏం గుర్తుండవు అసలు నీకు. చాలా మంచి క్యారెక్టర్స్ అయినా కూడా, మంచి వాళ్ళు అయినా కూడా. ఏంటి తెలుసా, నేను వికీపీడియాలో చూస్తే వాళ్ళందరికీ యాక్చువల్లీ ప్రొఫైల్ ఉంది. వాళ్ళందరూ మలయాళీ యాక్టర్స్, తమిళ యాక్టర్స్. కాకపోతే మనం తెలుగు వాళ్ళం కాబట్టి మనకి వాళ్ళు ఎవరు తెలియదు. అయినా కూడా అంత మంచి నోటబుల్ క్యారెక్టర్స్ ఏం లేదు ఈ మూవీలో, గుర్తుపట్టేది. కరెక్ట్, ఎందుకంటే సైఫ్ అలీ ఖాన్ తో పాటు ఈక్వల్ గా ఇంకొకరు ఉంటాడు చూడు, 4th విలేజ్ రూలర్. అతను అసలు గుర్తుపెట్టారు ఫేస్ కాదు. శ్రీకాంత్ మెమరబుల్ ఫేస్, సైఫ్ అలీ ఖాన్ మెమరబుల్ ఫేస్, జూనియర్ ఎన్టీఆర్ మెమరబుల్ ఫేస్. ఆ 4th పర్సన్ అసలు మెమరబుల్ కాదు, ఎవరబ్బా అనిపిస్తుంది మన మధ్యలో. ఎనీవే, నా పాయింట్ ఏంటంటే ఆ పేర్లు అసలు లిపి. నేను నవ్వుకుంటున్నాను, అమ్మేమో కుంజరా అంటే యాక్చువల్లీ ఎలుక అనేది ఉంది, కాకపోతే ఎలుక కాదు ఇంకేదో వర్డ్ కి. అన్ని వెరైటీ పేర్లు. ఆ అమ్మాయి పేరేమో తంగా, రాయప్ప, బృగా, అలాంటి మేబీ అటువైపు వాళ్ళకి నిజంగా అలాంటి పేర్లు ఉంటాయేమో అక్క, మనకు తెలియదు కదా. మేబీ మనకి కొంచెం పేర్లు కాదు, క్యారెక్టర్స్ నాకు. ఇప్పుడు చూడు, నువ్వు బృగా అంటే ఎవరైనా కదా, బృగా అంటే ఎవరు చెప్పాలి ఇంతకి? అదే శ్రీకాంత్ కాదు, ఆ పొలిటీషియన్ ఎవరైతే స్మగ్లింగ్ చేయించుకుంది, అతని పేరేంటి? మురళీ శర్మ, అతను మృగా. అక్క కాదు, నీకు గుర్తుందా నువ్వు మాస్టర్స్ ఉన్నప్పుడు నీ ఫ్రెండ్స్ లో ఎవరో ఒక అబ్బాయి పేరు తురియా? అప్పటి వరకు నాకు తురియా అని ఒక పేరు ఉంటుందని తెలీదు. మీనింగ్ తెలుగులో సూర్య. అదే టైప్స్ లో ఈ తంగా, తంగా లాంటివి కూడా ఏదో ఒక మీనింగ్ ఉండొచ్చు. మేబీ అటువైపు పీపుల్ కి అలాంటి పేర్లు ఉంటాయేమో, వాళ్ళు ఆథెంటిసిటీ తేవడానికి అని చెప్పేసి కూడా అలాంటి వెరైటీ పేర్లు పెట్టి ఉండొచ్చు ప్రాబబ్లీ. సో ఎనీవే, నా పాయింట్ ఏంటంటే ఆ క్యారెక్టర్స్ ఎవరు గుర్తుండవు. ఒక విషయం అక్క, నీ ఇంకొక ఫ్రెండ్ తామరా నవ్వుకున్నాం కూడా పేరు విని. సో ఎనీవే, మళ్ళీ మూవీ గురించి మాట్లాడుకోవాలంటే నాకు మొత్తం మూవీ అంతా ఈ ఏమంటారు, జూనియర్ ఎన్టీఆర్ కొంచెము, జూనియర్ ఎన్టీఆర్ జుట్టు, దాని తర్వాత గడ్డము. ఈ సైఫ్ అలీ ఖాన్కి ఎలాంటి ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ ఉండవు. డైలాగ్స్ మాత్రం చాలా గంభీరంగా, చాలా ఎమోషన్ తో ఎవరో డైలాగ్ చెప్పేవాళ్ళు చెప్పారు. ఇద్దరు మాత్రం ఇలా కూర్చొని ఇలా మాట్లాడుతూ ఉంటాడు. అవును, కరెక్టే. సో అది ఏం యాక్షన్ చేయలేదు అసలు సైఫ్ అలీ ఖాన్, అర్థం కాలేదేమో స్టోరీ అసలు. యాక్టింగ్ చేయలేందుకు డబ్బింగ్ ఆర్టిస్ట్ ఓవర్ కాంపెన్సేట్ చేసినట్లు అనిపిస్తుంది. డబ్బింగ్ ఆర్టిస్ట్ మాత్రం పాపం చాలా బాగా చెప్పాడు కానీ ఈ అబ్బాయికి సూట్ అవ్వలేదు. సో ఇద్దరు తప్ప నాకు ఇంకా
కాదు, జూనియర్ ఎన్టీఆర్ ది ఒక నచ్చింది ఏంటంటే ఒక యాక్సెంట్ ఇలాగ ఫస్ట్ మామూలుగా మాట్లాడతారు, మళ్ళీ లో పిచ్ లో మాట్లాడతారు, మళ్ళీ మామూలుగా మాట్లాడతారు, మళ్ళీ లో పిచ్ లో. అదేంటి అతని పేరేంటి మర్చిపోయాను. దేవరా అడిగినాడంటే చెప్పినట్టే, చెప్పినాడంటే ఇంకేదో అలాగా ఒక మాడ్యులేషన్ టూ డిఫరెంట్ నేను అంత గుర్తుపట్టలేదు. ఇలాగ మామూలుగా మాట్లాడతారు, కాకపోతే ఇలాగ సీరియస్ గా మాట్లాడేటప్పుడు ఇలాగ లో పిచ్ తో ఇలా ఫుల్ ఇన్ డెప్త్ తో మాట్లాడతాడు. కానీ చెప్పినాడంటే అంతే అలాగేదో ఉంటుంది, చాలా బాగుంటుంది. ఆ వాయిస్ మాడ్యులేషన్ నాకు నచ్చింది కొంచెం. సి జూనియర్ ఎన్టీఆర్ యాక్టింగ్ గురించి ఆబ్వియస్లీ నేనేం నెగిటివ్ గా చెప్పలేను. నాకు జూనియర్ ఎన్టీఆర్ యాక్టింగ్ బాగుంటుంది, డిక్షన్ బాగుంటుంది, డాన్స్ బాగుంటుంది, ఫైట్స్ బాగుంటాయి, అన్ని బాగుంటాయి. కానీ నాకు ఈ స్టోరీయే నాకేం అంత నచ్చలేదు. నాకేమనిపించింది తెలుసా, ఇంతమంది చచ్చిపోతున్నారు, ఇంతమంది ఆ దేవరా ఈ సైఫ్ అలీ ఖాన్ చంపేస్తే అయిపోయేది సినిమా. ఆ అబ్బాయి ఒక్కడే కదా, ఆ అబ్బాయి ఒక్కడే వీళ్ళందరినీ పంపిస్తూ ఉంటాడు. అతను కొండపైకి వెళ్ళి కూర్చుని వీళ్ళు ఎప్పుడు వస్తారని చెప్పి కాపలా కాసి వీళ్ళందరినీ చంపేసి మళ్ళీ కాపలా కాసి మళ్ళీ కొంతమంది చంపే కంటే ఈ సైఫ్ అలీ ఖాన్ చంపేస్తే ఒక పీడ వదిలిపోయేది. ఆ మూవీ ఉండేదే కాదు. బట్ ఏమో నాకంత లాజికల్ మూవీ లాగా అనిపించలేదు. పాయింట్ కరెక్టే. కానీ ఇంకొకటి ఏదో చెప్దాం అనుకున్నా, మర్చిపోయా స్లిప్ మీద. అది కూడా ఈ సైఫ్ అలీ ఖాన్ కూడా అంత పగ ఒక నెక్స్ట్ జనరేషన్ సైన్యం తయారు చేస్తాడు చూడు, వాళ్ళందరు ఇలాగా క్రూ ఇలాగ పేరు చెప్తేనే ఇలా మండిపడుతూ ఉంటారు. కాకపోతే ఆ లాస్ట్ ఫైటింగ్ లో పుస్కని పోతారు. లైక్ ఎంత కష్టపడి ట్రైనింగ్ ఇప్పించినా కూడా జూనియర్ ఎన్టీఆర్ చాలా ఈజీగా ఒక పడపై నుంచి బూంగ్ అని జంప్ వేసుకుంటూ వచ్చేసి చంపేసేసి మళ్ళీ లోపలికి వెళ్ళిపోయి ఇంకొక పడలోంచి వచ్చేసి చంపేసేసి. నాకు అది అర్థం కాలేదు, అలా ఎలాగ జంప్ చేశాడు అక్కడ వాటర్, ఎందుకంటే వాటర్ లో నుంచి పైకి తేలాలంటే కష్టపడి స్విమ్ చేయాలి, అలాంటిది అక్కడ నుంచి వాటర్ నుంచి పైకి జంప్ అనేది ఎలా పాసిబుల్? ఇంకా షార్క్ తో కూడా, షార్క్ నాది షార్క్ తో కూడా ఒక జంపింగ్ ఉంటుంది. నాకు అర్థం కాలేదు షార్క్ కూడా. నాకు అర్థం కాంది, అక్కడ షార్క్ ఉంటుంది అండ్ దెన్ అక్కడ అంతా బ్లడ్ ఉంటుంది, బట్ షార్క్ మాత్రం ఎవరి జోలికి రాదు, ఏదో వెజిటేరియన్ షార్క్ లాగా వెళ్ళిపోతుంది అక్కడ నుంచి. అవును, ఏంటో మేబీ అందరూ విసిల్స్ ఇస్తారేమో సినిమా థియేటర్ లో, ఇలా షార్క్ తోటి అబ్బాయి డైవింగ్ చేసినప్పుడు, వాటర్ డైవింగ్ చేసినప్పుడు చాలా సూపర్ డూపర్ పాపులర్ అయిపోయింది. అండర్ వాటర్ ఫైటింగ్ సీక్వెన్స్ చాలా పెద్ద సక్సెస్ అట, చాలా పెద్ద హిట్ అట. ఆనెస్ట్లీ నాకు ఇంకొక రీజన్ ఎందుకు నచ్చిందంటే నేను కొన్ని ఫైట్స్ స్కిప్ చేశాను. అక్క సాంగ్స్ కూడా స్కిప్ చేసింది ఫర్ ద ఫస్ట్ టైం ఎవర్. అందుకే నచ్చింది. నేను సాంగ్స్ స్కిప్ చేశాను, ఫైట్ స్కిప్ చేశాను, అందుకే యాక్చువల్ స్టోరీ ఒకటి చూసా. ఒక స్టోరీ లేదు, ఇంకా సాంగ్స్ ఫైట్స్ ఎక్కువ కాదు. ఫర్ ఇన్స్టెన్స్ అందుకే నాకు స్టోరీ జిస్ట్ ఏంటో అర్థమైంది ఆ సాంగ్స్ ఫైట్స్ స్కిప్ చేసా కాబట్టి. ఫర్ ఎగ్జాంపుల్ ఆయుధాల పూజ ఏంటో, 4 విలేజ్ లోంచి ఇద్దరు రావడం ఎందుకో చెప్పు, నాకు దాని మీనింగ్ చెప్పండి. ఆయుధాలు తీసుకెళ్తే ఏం చేసుకుంటారు దాంతో? ఆ ఊర్లో వాళ్ళ ఊర్లో అయ్యరంతా పూజ చేసుకుంటారు. ఆ ఊరికి మంచిది, లైక్ ఎవరికి రోగాలు నష్టాలు రాకుండా అందరు పీస్ఫుల్ గా హ్యాపీగా ఉంటారు. సో నా పాయింట్ ఏంటంటే ఆ 4 విలేజెస్ వాళ్ళు కంప్లీట్ చేయాలి. 4 times 2 8 people ఫైటింగ్ చేసుకుంటూ ఉంటారు. రాత్రి నుంచి సూర్యుడు వెయిట్ చేస్తున్నారు, ఎవరు వెయిట్ చేసి ఎవరు సూర్యుడు కూడా వచ్చే వరకు వెయిట్ చేసి రక్తం మెరిసిన వాళ్ళు ఉంటారట, ఏంటో చూపిస్తారు. ఏదే కదా ఇలాంటి సీన్స్ అని చూస్తే నాకు మండుతుంటుంది వాళ్ళు. బట్ ఎనీవే అలాంటి పార్ట్స్ అన్ని స్కిప్ చేసేసాను. సో అవన్నీ స్కిప్ చేసి జస్ట్ అదే అతను జూనియర్ చచ్చిపోయే ముందు కూడా నేను అంతా స్కిప్ చేసేసాను ఫైటింగ్. లాస్ట్ లో ఫైటింగ్ అయిపోయాక అప్పుడు అతను రాసిన కొండ పైన చూసి ఓకే కంటిన్యూ చేస్తాను. బాబాయ్ నా వల్ల కాదు, నాకు నిజంగా ఇరిటేషన్. చాలా ఫైట్స్ ఉన్నాయి మూవీలో, రక్తపాతం. కానీ ఐఎమ్ షూర్ కొంతమంది మన అబ్బాయి ఆడియన్స్ లో మేబీ ఫైట్స్ కోసమే చూస్తారు. నేను యాక్చువల్లీ ఒక్కరైనా మీట్ అవ్వాలి, ఒక్కరు మీట్ అవ్వాలి. నేను ఫైట్స్ కోసం మూవీ చూసాను, ఒక్క పర్సన్. చాలా మంది ఉంటారు యాక్షన్ కోసం చూసే. అదే నా సర్కిల్ ఎవరు నాకు తెలియదు కదా, లైక్ నీకు ఇష్టమా ఫైట్స్, నీకు ఇష్టమా లిపి. సో అందుకే మన సర్కిల్లో నాకు ఎవరు తెలీదు, ఎవరైతే ఫైట్స్ కోసమే సినిమాకి వెళ్ళి చూస్తారు. సో వాళ్ళు కొంచెము
ఏమంటారు సైకో ఫెలోస్ అనుకుంటారు. కొట్టుకోండి వాడిని కొట్టరా వీడిని కొట్టరా వాడికి రక్తం రావట్లేదురా అనుకుని చూసేవాళ్ళు ఎవరో తెలియదు నాకు మరి. ఓకే, సో ఇంకొకటి మూవీలో మీరు ఫస్ట్ నుంచి చూసారో లేదో తెలీదు, క్వశ్చన్ అడుగుతాను, ట్రివియా. సో దీంట్లో ఎన్టీఆర్ టైటిల్ ఏమేస్తారు? నాకు తెలుసు, నేను అది చూసి అనుకున్నాను మార్చారు అనుకున్నా. అక్క నీకు గుర్తుంది అక్క మార్చారు అనుకున్నాము కానీ నాకు గుర్తులేదు. నా బ్రెయిన్ డ్యామేజ్ అయిపోయింది. ఊహా మెగా పవర్ స్టార్ చిచి పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్. ఓకే ఆగు చెప్పనా? చెప్పు. విక్రమ స్టార్ మ్యాన్ ఆఫ్ మాసెస్. మ్యాన్ ఆఫ్ మాసెస్. ఓ రైట్, నేను అప్పుడు అనుకున్నా చమారి ద మ్యాన్ ఆఫ్ మాసెస్. నాకు 8th క్లాస్ లో ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్ లో ఉండేది. సో మ్యాన్ ఆఫ్ మాసెస్ అని ఎందుకు పెట్టారు? ఇది ఫస్ట్ టైం చూసాను నేను జూనియర్ ఎన్టీఆర్ కి. ముందే ఉండేది తెలియదు నాకు, ముందేమో ఉండేదో, ముందే ఏం లేదేమో అసలు తెలియదు నాకు. నేను గూగుల్ చేస్తా. వాళ్ళ దేవర ఫస్ట్ వైఫ్ ఎవరో కూడా అంత పాపులర్ ఫేస్ కాదు, ఆవిడ కూడా అంత బాగుంటది పాపం. అండ్ సైఫ్ అలీ ఖాన్ వైఫ్ కూడా ఎవరో టుంబ్రీ క్యారెక్టర్, వాళ్ళిద్దరు క్యారెక్టర్స్. అవును, అంత వాళ్ళకి ఇంపార్టెన్స్ ఇవ్వలేదు. సో ఒక ఫన్ ఫ్యాక్ట్ చెప్తాను, ఈ మూవీ 200 ఇంకా 200 బిట్వీన్ 200 and 250 crores మధ్యలో తీశారు, కానీ బాక్స్ ఆఫీస్ లో 408 crores వచ్చిందట. హిట్ మూవీ. నేను కూడా యాక్చువల్లీ అడిగా ఇస్ దేవరా హిట్ అని గూగుల్ అడిగితే అవును ఎస్ అని చెప్పి. యావరేజ్ అనుకుంటా, మరి అంత హిట్ కాదు మరి అంత ఫ్లాప్ కాదు అనుకుంటా. హిట్ అని చెప్పించింది. ఓకే, కానీ మీకు ఒకటి అనిపించిందా అనిపించలేదు? ఎంత స్లో మూవీ కదా, మీకు అనిపించిందా? కొంచెం సింగిల్ ఫైట్ లో ఫైట్స్ సాంగ్స్ స్కిప్ చేసా కదా. ఫైట్స్ నార్మల్ డైలాగ్స్ స్లోగా మాట్లాడండి వెయిట్ చేస్తున్నాం రా. ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు కొంచెం టీవీ సీరియల్ లాగా కొంచెం స్లోగా అలా మాట్లాడతారు, అలా స్లోగా ఉంటుంది. నాకు కొంచెం బాగానే అనిపించింది. నాకు చాలా స్లోగా అనిపించింది. ఇంకొక నాకు వైలెన్స్ నచ్చదు. నాకు దేవర యాక్చువల్లీ వైలెన్స్ వద్దు ఇవంతా వద్దు మనం మామూలుగా పని చేసుకుందాం అన్నది ఆ ఒక్క పాయింట్ కూడా నాకు అందుకే నచ్చింది ఉండొచ్చు అనుకుంటా. ఇంకా వేరే ఇంకేం దొరకట్లేదు నాకు. యా ముందు ఎప్పుడు యంగ్ టైగర్. ఓకే, ఎనీవే జాన్వీ కపూర్ ఏంటో అమ్మాయి పాపం ఏమి పెద్దగా డైలాగ్స్ లేవు, యాక్టింగ్ కి కూడా పెద్దగా ఏం లేదు. సేమ్ డైలాగ్ ఒకటో రెండో డైలాగ్స్ ఉంటాయి, అవే చెప్తూ ఉంటుంది. నాకు అర్థం కాదు ఏంటంటే నాకు అర్థం కాదు అంటే అవి సింపుల్ డైలాగ్స్ కాబట్టి తనే డబ్బింగ్ చెప్పుకోవాల్సింది, ఇంకొక డబ్బింగ్ ఆర్టిస్ట్ కాకుండా. అంత కాంప్లికేటెడ్ ఏం కాదు కదా డైలాగ్స్ అవి. ఏమో మరి అమ్మాయికి తెలుగు రాదేమో గానీ అంత కాంప్లికేటెడ్ కాదు కదా, అదే అంటుంది. నాకు జాహ్నవి కపూర్ అండ్ ఏదో పెట్టారు, జాహ్నవి కపూర్ డాటర్ ఆఫ్ శ్రీదేవి కాబట్టి, కానీ ఆ క్యారెక్టర్ అవసరం లేదు. ఆ క్యారెక్టర్ కి వరాకి నాకు కెమిస్ట్రీ ఏం కనిపించలేదు. అవునేం లేదు కెమిస్ట్రీ లేదు, అండ్ వాళ్ళిద్దరికి పెద్దగా సీన్స్ కూడా ఏం లేవు, అది ఒప్పుకుంటా. కాకపోతే శ్రీదేవి డాటర్ అని పెట్టలేదు. తెలుగు సినిమా హీరో ఉన్నాడు, హీరోయిన్ ఉండాలి అనేసి పెట్టారు. ఏదో ఆ క్యారెక్టర్ ని కొంచెం కూడా వెయిటేజ్ లేదు ఆ క్యారెక్టర్ కి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు పుష్ప తీసుకున్నాం అనుకో, రష్మిక ఎంత వెయిటేజ్ ఉంటుంది, చాలా వెయిటేజ్ ఉంటుంది ఆ మూవీలో. సో ఈ అమ్మాయికి అసలు ఏముంటది వెయిటేజ్. బాహుబలిలో కాదు, మోస్ట్ లైక్లీ మేబీ మన సీన్స్ కట్ చేస్తారేమో షూటింగ్ అప్పుడు, ఇంకా ఎక్కువ ఉండొచ్చు. నా థియరీ ఏంటంటే పార్ట్ 2 లో ఉండొచ్చు కొంచెం అమ్మాయి వెయిటేజ్, పార్ట్ 1 లో డోంట్ నో. కాకపోతే నాకు తెలిసి అట్లీస్ట్ ఇంటర్వ్యూస్ ని బట్టి ఈ అమ్మాయి ఇంకొంచెం ఎక్కువ స్కోపే ఉంది అనుకుంటున్నా. ఎందుకంటే ఎక్కువ డైలాగ్స్ అండ్ ఎవ్రీథింగ్ అమ్మాయి షూటింగ్ అప్పుడు ప్రాక్టీస్ చేసి అండ్ ఆల్ ఆఫ్ దాట్ నాకు తెలిసి కట్ చేసి ఉంటారు. కానీ ఇప్పుడు ఓవరాల్ ఇప్పుడు మనకి చూపించిన ప్రకారం అమ్మాయి కాంట్రిబ్యూషన్ ఏంటి? జస్ట్ ఒక లైఫ్ అంబిషన్ అంతే. ఒక మంచి అమ్మాయి, నాకు దేవరా అంటే ఇష్టము, నాకు వర అంటే ఇష్టము. దేవరని పెళ్లి చేసుకున్నా, వరాన్ని పెళ్లి చేసుకున్నా. ఈ అబ్బాయి పెరిక అబ్బాయి, ఆ అబ్బాయి అందరిని కొట్టే అబ్బాయి. అది తప్ప అమ్మాయి కాంపోజిషన్ అంతే, పెళ్లి చేసుకోవాలి. లేదంటే ఫ్రెండ్స్ అంటారు, నువ్వు పెళ్లి చేసుకోకపోతే నేను పెళ్లి చేసుకుంటా అంటారు ఫ్రెండ్స్ పక్కన, అంతే. కాదు, ఆ అమ్మాయి లిటరలీ పాపం చేపలు పట్టే అమ్మాయి లైఫ్ లో ఇంకేం అంబిషన్స్ ఉంటాయి అప్పు? నేను ఈ జాబ్ తెచ్చుకోవాలి, నేను ఇంత మిలియన్ సంపాదించాలి, ఇలాంటివి ఉండవు కదా. ఆ చిన్న విలేజ్ లో ఆ చిన్న ఏమంటారు లైఫ్ స్టైల్ కి ఆ అమ్మాయికి ఉన్న అంబిషన్ ఇస్ మ్యారేజ్.
ప్రాబబ్లీ. ఓకే, ఐ అగ్రీ విత్. కానీ పాపం అసలు వరాకి తెలుసో లేదో ఈ అమ్మాయికి ఇష్టం అని చెప్పి చిన్నప్పుడు ఆడుకున్నారో అది చూసానో అర్థమైపోయింది. కానీ పెద్దగా అయ్యాక వాళ్ళిద్దరు ఇప్పుడు ఒక రొమాంటిక్ సీన్ కూడా ఉండదు కదా మధ్యలో. యా. సో ఇంకొక ఫన్ ఫ్యాక్ట్ చెప్తాను. సో జాహ్నవి కపూర్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి, సో ఫస్ట్ జాహ్నవి కపూర్ క్యారెక్టర్ కి ఆలియా భట్ ని, శ్రద్ధా కపూర్ ని, మృణాల్ ఠాకూర్ ని, రష్మిక మందానాని ఇంతమందిని అడిగారట. వాళ్ళందరూ నో అన్న తర్వాత జాహ్నవి కపూర్ తీసుకున్నారు. అవునా, పాపం ఫిఫ్త్ చాయిసా? నేను నెంబర్ 5 అమ్మా. ఆ అమ్మాయి నెంబర్ 5. వావ్. యా. సో ఇంకొక అమ్మాయి నాకు ఇష్టం అమ్మాయి అంటున్నా. నేను చూసిన మూవీస్ బట్టి నాకు అంత నచ్చదు అమ్మాయి యాక్టింగ్. నేను చూసిన మూవీస్ బట్టి నాకు నచ్చుతుంది అమ్మాయి యాక్టింగ్. నాకు అంత నచ్చదు. సో నాకు ఇంకొక క్యారెక్టర్ నచ్చింది అని మాట్లాడుకోవాలంటే శ్రీకాంత్ పాపం యాక్టింగ్ చాలా బాగా చేశాడు సైఫ్ అలీ ఖాన్ కంటే. చాలా బాగా చేశారు. అసలు మనం చూస్తాను సేపు ఒక ఫిషర్ మ్యాన్ లాగా అనిపిస్తాడు కానీ మనకి ఇలా ఒక యాక్టర్ లాగా అనిపించాడు. నాకు సైకాలజీ చూస్తుంటే కొంచెం ఆర్టిఫిషియల్ గా ఎవరో డబ్బింగ్ చెప్తుంటే మొహం ఫేషియల్ ఎక్స్ప్రెషన్ చూసుకుంటే కొంచెం కన్ఫ్యూజ్ ఫీలింగ్ ఉంటుంది. శ్రీకాంత్ యాక్చువల్లీ ఫిషర్ మ్యాన్ మాట్లాడుతున్నట్లు అనిపిస్తుంది. సైఫ్ అలీ ఖాన్ ఇప్పుడు నేను ఏం ఎమోషన్ చేయాలి, నాకు కోపం వస్తుందా లేకపోతే నన్ను ఫ్రెండ్షిప్ చేస్తున్నానా, అబ్బాయికి ఏం అర్థం కావట్లేదు. నాకు అనిపించింది ఈ డైరెక్టర్ కొంచెం మంచిగా ఎక్స్ప్లెయిన్ చేయలేదేమో, మీ రోల్ ఈ సీన్ లో ఇదండి అని చెప్పలేదేమో. సో అబ్బాయికి ఏమి అర్థం కానట్టు అనిపించింది, యాక్చువల్లీ వెరీ లాస్ట్. కానీ శ్రీకాంత్ యాక్టింగ్ నేను చూసి అనుకున్నాను, పాపం శ్రీకాంత్ ఒకప్పుడు అంత మంచిగా యాక్షన్ చేసేవాడు కాదు, ఏదో యూనో బాగా యాక్టింగ్ చేసేవాడు. ఏ మూవీస్ ఉన్నాయి యాక్షన్ చేయడానికి అబ్బాయి, వినోదం అలాంటి దాంట్లో యాక్షన్ అంత ఏం అనిపించలేదు నాకు. కానీ ఈ మూవీలో చాలా మంచిగా యాక్షన్ చేశాడు అనిపించింది. ఖడ్గం ఎంత బాగా యాక్టింగ్ చేస్తాడు. అవును కరెక్టే, ఖడ్గంలో బాగా యాక్ట్ చేస్తాడు. యా, నేను ఫుల్ అగ్రీ. జూనియర్ ఎన్టీఆర్ బాగా యాక్టింగ్ చేస్తారు, శ్రీకాంత్ బాగా యాక్టింగ్ చేస్తారు. నాకు ఎందుకు సైఫ్ అలీ ఖాన్ తృప్తి అనిపించలేదు. ఆ డబ్బింగ్ వల్లనో ఆ ఎక్స్ప్రెషన్ తక్కువ వల్లనో ఆ తృప్తి ఏంటిలా ఉండడం ఏంటో, అతను ఫిషర్ మ్యాన్ అట ఏంటో అసలు నాకు కొంచెం సూట్ అవ్వలేదు. సూట్ అయ్యే అబ్బాయి పెట్టుకుంటే బాగుండేది. సైఫ్ అలీ ఖాన్ ఇలా కాక్టైల్ ఇలాంటి క్లాసీ రోల్స్ ఇస్తే బాగా సూట్ అవుతాడు, కానీ ఇలాంటి మాస్ రోల్స్ కొంచెం నల్ల పెయింట్ కూడా పూసట్లున్నారు ఫేస్ కి కొంచెం, ఎందుకంటే తెల్లగా ఉంటాడు కదా. ఇందులో కొంచెం ఇలాగా ట్రైబల్ మనిషి కాబట్టి కొంచెం నల్ల మేకప్ కూడా వేసినట్లు. యాక్చువల్లీ రాంగ్ చాయిస్ సైఫ్ అలీ ఖాన్ ఈ రోల్ కి. కానీ మూవీ మొత్తంలో నాకు కొట్టుకోవడము తన్నుకోవడం తప్ప ఇంకా నాకేం కనిపించలేదు మూవీలో. చాలా కూడా ఫైటింగ్ స్కిప్ చేస్తే, సాంగ్ స్కిప్ చేస్తే నీకు యాక్చువల్ స్టోరీ అర్థమైంది. అప్పుడు నాకు ఆ ఫైటింగ్ లోనే మన స్టోరీ అయిపోతుందేమో అని చెప్పి నాకు భయం, అందుకని నేను ఫైట్స్ కూడా చూస్తాను. నేను కూడా చూసుకుంటూ మెల్లిమెల్లిగా ఫార్వర్డ్ చేసుకుంటూ ఉంటా. సో ఇంకొక ఫన్ ఫ్యాక్ట్ చెప్తాను, పోనీ అడుగుతాను ట్రివియా క్వశ్చన్ లాగా. సో జూనియర్ ఎన్టీఆర్ రెమ్యూనరేషన్ ఎంత ఈ మూవీ అకార్డింగ్ టు వికీపీడియా, నాది కాదు. 70 crores. క్లోజ్. లిపి నో ఐడియా. 60 crores. 60 crores. యా, ఒక మూవీ రెమ్యూనరేషన్. అమ్మ నెగిటివ్ మాట్లాడుతుంది చెప్పింది కదా లిపి. యాక్చువల్లీ అమ్మ పాయింట్ నేను 100% అగ్రీ చేస్తాను. నార్మలీ జూనియర్ ఎన్టీఆర్ మనకి కొంచెం చాలా షార్ట్ రియల్ లైఫ్ లో, ఓకే అంత టాల్ పర్సన్ కాదు, కానీ కెమెరామెన్ ట్రిక్స్ వల్ల మనకి తెలియదు అతను పొట్టిగా ఉంటాడని. ఈ మూవీలో కొన్ని కెమెరా యాంగిల్స్ ఎలా ఉంటాయంటే చాలా ఈజీగా తెలిసిపోతుంది మనకి చాలా పొట్టిగా ఉన్నాడు ఈ అబ్బాయి అని. సో నువ్వు అబ్జర్వ్ చేసావో చేయలేదు, కానీ నేను మనసులో అనుకున్నాను. ఒకటి కపుల్ ఆఫ్ మినిట్స్ తర్వాత అమ్మ కూడా కొంచెం అబ్బాయి పొట్టిగా అనిపిస్తున్నాడు కదా అనిపించింది, ఎందుకంటే మంచి యాంగిల్ లేదు, యాక్చువల్లీ టాల్ కాదు. నాకు తెలిసి జాన్వీ కపూర్ ఇంకా టాల్ ఈ అబ్బాయి కంటే. ఐ డోంట్ థింక్ సో, బట్ మేబీ. కాదు, ఒకసారి కాదు, ఆ అబ్బాయి మొహం స్క్రీన్ పై వచ్చిన ప్రతిసారి చాలా పుట్టిగా చూపించారు. కెమెరామ్యాన్ కి అబ్బాయి ఇష్టం లేదేమో, చాలా పుట్టిగా చూపించారు. లిటరలీ ఎవ్రీ 10 minutes ఒకసారి. నువ్వు నోటీస్ చేయకపోయినా కూడా అమ్మతో మూవీ చూస్తే డెఫినెట్లీ నోటీస్ చేస్తావు అనమాట. లేదు, జాన్వీ కపూర్ యాక్చువల్ తనకంటే పుట్టే, ఆయన 5'7" అట, ఈవిడ 5'4". అండ్ ఇంకొక ఫన్ ఫ్యాక్ట్, ఇది జాహ్నవి కపూర్స్ తెలుగు డెబ్యూ మూవీ. ఇంకొక మూవీ కూడా వస్తుందని విన్నా, రామ్ చరణ్ తేజ్ తో. ఇంకొకటి ఇది జూనియర్ ఎన్టీఆర్ 30th మూవీ అట. ఓకే. కానీ ఇంకొకటి మీకు అనిపించిందో లేదో నేను చెప్తాను.
ఈ పాట మీకు అరవింద సమేత ఆల్రెడీ చేసాం కదా మనము పాడ్కాస్ట్. సో అరవింద సమేతలో మనకు ఒక ఇష్టమైన పాట ఉంది కదా, రాగప్పని వీటి. ఆ పాట నీకు దేవరాకి కరెక్ట్ యాప్ అదే పాట తీసుకుని స్టోరీ క్రియేట్ చేసినట్టు అనిపిస్తుంది. అబ్బాయి దేవరా వెళ్ళిపోతాడు, ఇక్కడ వైఫ్ వెయిట్ చేస్తూ ఉంటుంది, పిల్లలు వెయిట్ చేస్తూ ఉంటారు, ఆ అబ్బాయి అందరినీ చంపుతూ తిరుగుతూ ఉంటాడు, సో ఈ వైఫ్ కి ఎప్పుడు వస్తారని చెప్పి వెయిట్ చేస్తూ ఉంటుంది. సో ఆ పాటని తీసేసి ఆ పాటకి ఒక స్టోరీ యాడ్ చేసి అలా అనిపించింది నాకు అనిపించింది. అలాగే పోనీ ఈ పాట ఆ మూవీలో ఉన్న ఇంకా యాప్ట్ ఈ అరవింద సమేత కంటే అనిపించింది. స్టోరీ లైన్ సిమిలర్ గానే ఉంటుంది. కరెక్ట్. ఇంకొక ఆ లాంగ్వేజ్ కూడా సిమిలర్, లైక్ అక్కడ కడప రాయలసీమ లాంగ్వేజ్, ఇది కూడా కొంచెం అలానే అనిపిస్తుంది కొంచెం నాకు. ఈ మధ్య సినిమా మరీ ఓవర్ అయిపోయింది ఇలాంటి రీజనల్ లాంగ్వేజెస్ మూవీస్ చేస్తూ కొంచెం ఇనిషియల్లీ చాలా మంచిగా అనిపించేది, ఇప్పుడు ఐఎమ్ జస్ట్ ఫెడ్ అప్ యూనో. అందరూ సేమ్ ఫార్ములా ఫాలో అవుతూ ఉంటారు, కొంచెం కొత్తగా తీయట్లేదు ఏవి, ఒకటే ఫార్ములా. అండ్ ఒక మిత్ ఏంటంటే తెలుగు మూవీ ఇండస్ట్రీలో, సో రాజమౌళితో యాక్ట్ చేసిన తర్వాత హీరోకి ఫ్లాప్ వస్తుందట. అది జూనియర్ ఎన్టీఆర్ తోటే స్టార్ట్ అయిందట. జూనియర్ ఎన్టీఆర్ అండ్ రాజమౌళి తర్వాత అతనికి ఫ్లాప్. అలా రాజమౌళి ఏ హీరోతో యాక్ట్ చేసినా వాళ్ళకి హిట్, దాని తర్వాత మూవీ యాక్ట్ చేసింది ఫ్లాప్, ఇలానే అవుతూ వచ్చిందట. మళ్ళీ మూవీ దీనికంటే ముందు మూవీ ఆర్ఆర్ అని అనుకుంటా అబ్బాయిది. సో అది హిట్, దాని తర్వాత ఈ మూవీ కూడా హిట్ అయింది. సో ఆ అబ్బాయి బ్రేక్ చేస్తారట ఆ మిత్ ని. మీకు తెలీదో లేదో, ఒక సూపర్స్టిషన్. అండ్ ఒక సీన్ లో దేవరా వస్తాడు కదా వాళ్ళ మమ్మీని చూడడానికి. నేను ఆ సీన్ లో చూసి అనుకున్నాను, పాపము సైఫ్ అలీ ఖాన్ ఎంతో ఓల్డ్ అబ్బాయిని చేసేసారు, ఈ దేవరా ఏంటి ఎంతో యంగ్ గా ఉన్నాడు, ఈ దేవరా కాదేమో వరానేమో అనుకున్నాను. దాని తర్వాత ఎండింగ్ లో నాకు అర్థమైపోయింది వరానే అని చెప్పి. అప్పుడు ఓకే బానే చేశారు, లేదంటే మేకప్ తో కవర్ చేసి ఉంటే అప్పుడు ఇంకా బాగుండేది కాదు. సో జూనియర్ ఎన్టీఆర్ చెల్లి కూడా ఉంటుంది కదా, వరా చెల్లి కూడా ఏదో ఒక తుమ్రి అమ్మాయి కూడా పెద్ద క్యారెక్టర్ కాదు, నన్ను ఎట్టించారు అనుకుంటూ ఏడుస్తుంది చూడు. అవును, అమ్మాయి కూడా అంత మెమరబుల్ ఫేస్ గా, అసలు క్యారెక్టర్స్ ఏం గుర్తులేవు అసలు ఆ మూవీ మొత్తంలో. ఒక్క మంచి పెద్ద యాక్టర్ ని కూడా పెట్టుకోలేదు అలాగా, సైడ్ యాక్టర్స్. ఆర్ మేబీ తమిళ్ మలయాళంలో ఫేమస్ పీపుల్ నాకు వాళ్ళెవరు తెలీదు. అంటే నేను మనుషుల గురించి చెప్పట్లేదు, నేను మూవీలో క్యారెక్టర్స్ చెప్తున్నాను. అంత ఇంపాక్ట్ఫుల్ క్యారెక్టర్స్ ఏం లేవు అసలు. ఇంపాక్ట్ఫుల్ క్యారెక్టర్స్ అవసరం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ నీకు మురళీ శర్మ గుర్తుంటాడు, అదే ఇంకెవరో ఫేస్ పెట్టారనుకో అతని క్యారెక్టర్ కూడా నీకు గుర్తుండదు. నాకు మురళీ శర్మ క్యారెక్టర్ కూడా గుర్తులేదు, అంత ఇంపార్టెన్స్ లేదు అతని క్యారెక్టర్ కి ఆ మూవీలో. అందరికి డబ్బులు ఇచ్చి స్మగ్లింగ్ చేపించేది క్యారెక్టర్ ఏమో. కానీ పక్కన సైడ్ ఇంకొక ఆ పోలీసు ఎందుకు ఎప్పుడు వాళ్ళు తిరుగుతూ ఉంటారు. ఎనీవే, సో ఓవరాల్ నాకు అనిపించింది అంటే నాకు స్టోరీ నచ్చింది, ఓకే ఆ పాయింట్ నచ్చింది. కాకపోతే అరవింద సమేత పాయింట్ కి చాలా సిమిలర్ గా ఉంటుంది. తర్వాత బాహుబలికి కొంచెం సిమిలర్ గా ఉంటుంది. తర్వాత ఆ టూ స్టోరీస్ కి కొంచెం సిమిలారిటీస్ ఉన్నాయి. నెక్స్ట్ ఇలాగ పార్ట్ 1 పార్ట్ 2 అందరు చూస్తున్నారు, ఫ్యాషనబుల్ గా ఉంటుందని చెప్పి ఇది కూడా పార్ట్ 1 పార్ట్ 2 లా అనుకున్నారు. అంతేకాని నాకు పార్ట్ 1 ఐ ఫెల్ సాటిస్ఫైడ్, నాకు ఇంకా పార్ట్ 2 అవసరం లేదు. యాక్చువల్లీ నాకు స్టోరీ అక్కడితో ఎండైపోయినట్లు అనిపించింది. అదొక పాయింట్. మీకు మ్యూజిక్ ఎలా అనిపించింది? మ్యూజిక్ గురించి మాట్లాడుకోలేదు. మ్యూజిక్ అంత ఏం బాగాలేదు, నాకేమంత నచ్చలేదు. నేను ఓకే, నాకు ఒక పాట ఇష్టము, నాకు అన్ని వేరే పాటలన్నీ నాకు అంత ఏం నచ్చలేదు. ఏ పాట? నాకు ఎందుకు పుట్టిందో పాట ఇష్టము. లిపి మ్యూజిక్ పెద్దగా నేను మల్టీ టాస్కర్. మ్యూజిక్ నాకు యాక్చువల్గా సాంగ్ స్కిప్ చేయడం వల్ల నేనేం అంతగా వినలేదు. బట్ నీకు నచ్చిన సాంగ్ అయితే నాకు అసలు నచ్చలేదు. ఎందుకు పుట్టిందో నాకైతే పాట నాకు యాక్చువల్లీ చిరాకు. సాంగ్ నాకేం నచ్చలేదు. బానే ఉండదు. ఇన్స్టాగ్రామ్ లో చిరాకు వస్తుంది, బయట నార్మల్ గా కార్లు డ్రైవ్ చేసుకుంటూ వింటే బానే ఉంటుంది ఆ పాట. కానీ ఇన్స్టాగ్రామ్ లో అందరు డాన్స్ చేస్తూ ఉంటే అప్పుడు చిరాకు వస్తుంది. అందరి కింద నీళ్ళ చేస్తూ ఉంటారు, అప్పుడు చిరాకు వస్తుంది. ప్రతి వాళ్ళకు వాళ్ళే
నేను ఫేమస్ అయిపోయి బిగ్ బాస్ కి వెళ్ళిపోవాలని చెప్పి రీల్స్ చేస్తూ ఉంటారు. ఓకే, సో నీకు మ్యూజిక్ నచ్చిందా నచ్చలేదా? నాకు ఓకే, నాకు మ్యూజిక్ బాగానే అనిపించింది. నాకు నేను న్యూట్రల్, నేను మ్యూజిక్ కి పెద్దగా అటెన్షన్ పే చేయలేదు, సో నేను న్యూట్రల్. నాకు ఏ మ్యూజిక్ నచ్చిందంటే వాళ్ళు ఆయుధాలు పూజ ఆయుధాలు తెస్తుంటారు కదా పూజకి, ఎవ్రీ ఇయర్ ఆ ఉత్సవంలో ఫైటింగ్ చేసుకుని ఒకరిని కొట్టుకోవాలి. ఆ మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్ వినండి, చాలా బాగుంటుంది యాక్చువల్లీ. కొంచెం ఉత్త వీణను గిటార్, ఉత్త మ్యూజిక్ ఆ స్ట్రింగ్స్ ఏ ఉంటుంది. ఒకసారి మళ్ళీ రిప్లేస్ చేసి చూడు, ఆ మ్యూజిక్ బాగుంటుంది. తర్వాత హే అది కూడా కొంచెం బాగానే ఉంటుంది. ఓ నాకు ఒకటి గుర్తొచ్చింది. నాకు బేసికలీ నాకు ఈ మూవీలో ఉన్న బ్యాక్గ్రౌండ్ నాకు చాలా వరకు జైలర్ సేమ్ మ్యూజిక్ డైరెక్టర్ మ్యూజిక్ కూడా అనిపించింది. ఒకసారి అక్క కార్లో ప్లే చేస్తే నేను ఇంకా ఇది జైలర్ సాంగ్ అనుకున్నా. యా కరెక్ట్, కొంచెం జైలర్ సాంగ్స్ అనిపిస్తుంది. కరెక్ట్. ఏమో నాకు అంత నచ్చలేదు యాక్చువల్లీ. నాకు పెన్సిల్ పార్థసారథి మూవీ చూసాం కదా, అక్కడ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఆ పాటలు ఇష్టము, సేమ్ మ్యూజిక్ డైరెక్టర్. అవును, ఈ మూవీలో నాకు అంత మంచిగా ఏమీ అనిపించలేదు. కరెక్ట్. ఎనీవే, సో ఇంకేమైనా మాట్లాడుకునేది ఉందా? రేటింగ్స్కి వెళ్దామా? రేటింగ్స్. సో IMDb రేటింగ్ దీనికి 6.1 out of 10. లిపి నుంచి స్టార్ట్ చేద్దాం. నేను ప్రాబబ్లీ 5. నేను ప్రాబబ్లీ 6 out of 10. ఓకే, నేను ఒక 4 out of 3.5 out of 10 ఇస్తాను. నాకైతే టూ మచ్ వైలెన్స్ ఉంది. నాకు రక్తపాతాల మూవీస్ నచ్చవు. అండ్ నాకు ఏమైనా మంచి స్టోరీ ఉంది నాకు, సో మూవీ తీస్తాను అని కాకుండా ఈ బాహుబలిలోంచి, అరవింద సమేతలోంచి, ఇంకొకరిలోంచి ఇలా యూనో లైక్ కమర్షియల్ కాదు, ఎలా చెప్పాలి, లైక్ ఏదో ఎవరో ఒకరు సక్సెస్ ఫార్ములా, ఎవరో ఒకరు సక్సెస్ చేసేస్తారు, సో నేను అదే చేసేస్తే మళ్ళీ చూసేస్తారు అని చెప్పి చేయడం నాకు అది అంత నచ్చలేదు. ఒక పాయింట్ ఉంది అధ్యక్ష, ఇందులో వాళ్ళు ఒక సక్సెస్ ఫార్ములాని ఫాలో అవ్వలేదు. ఐటమ్ సాంగ్ లేదు. ఇఫ్ యు అబ్జర్వ్, ప్లేస్ లేదు, కోడంలో ప్లేస్ కనిపించలేదు వాళ్ళకి ఎక్కడ పెట్టాలి. గొప్ప, నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను ఐటమ్ సాంగ్ లేదు. బికాస్ జాహ్నవి కపూర్ తో పాటలు ఐటమ్ సాంగ్స్ లాగా ఉన్నాయి ఆ రెండు పాటలు, అందుకని వాళ్ళకి ఐటమ్ సాంగ్ ఇంకా అక్కర్లేదు అనిపించింది. అలా తీసుకుంటే అదేదో మూవీలో రష్మిక సాంగ్స్ కూడా ప్రతి మచ్ అన్ని ఐటమ్ సాంగ్స్ లాగానే ఉంటాయి. పుష్పలోనా ఏం ఐటమ్ సాంగ్స్ లాగా ఉండవు, సమాంతతో ఉంటుంది అందులో. అవును, కాకపోతే నువ్వు కనుక ఇండివిజువల్ గా చూస్తే ఈ అమ్మాయి సాంగ్స్ ఇలా ఐటమ్ సాంగ్స్ లాగా ఉంటాయి, ఆ అమ్మాయి సాంగ్స్ కూడా ఐటమ్ సాంగ్స్ లాగానే ఉంటాయి. కాకపోతే అందులో సమాంత ఉంది కాబట్టి నువ్వు ఇదేదో హీరోయిన్ సాంగ్ లాగా చూస్తున్నావు. ఏమో లిపి, బికాస్ దీంట్లో అసలు హీరోయిన్ క్యారెక్టర్ ఏం లేదు, ఒక ఐటమ్ సాంగ్స్ లాగా సాంగ్స్ కి వచ్చినట్టు అనిపించింది. ఎప్పుడు సాంగ్ ముందు వస్తుంది, ఒక డైలాగ్ చెప్తుంది, సేమ్ డైలాగ్ చెప్తుంది, మళ్ళీ సాంగ్ వచ్చేస్తుంది. ఎనీవే, సో వాళ్ళకి పాపం అదే చాలనుకున్నారేమో మేబీ. బట్ ఐఎమ్ హ్యాపీ దట్ ఇంకొక సాంగ్ లేదు, బ్రేక్ చేసిన పాట నాకు హ్యాపీగా అనిపించింది. యా, ఓకే. సో అవి మా రేటింగ్స్. అండ్ ఈ మూవీని పాడ్కాస్ట్ చేయమని అడిగిన వాళ్ళు యమనూరి శివ గారు 9 సార్లు అడిగారు. సో ఈయన కోసం మేము ఈ మూవీ చూసి పాడ్కాస్ట్ చేస్తున్నాము. సో మా ఒపీనియన్స్ తోటి రెసోనేట్ అవుతారని చెప్పి మేము కోరుకుంటున్నాము. అవరేమో అని డౌట్, ఎందుకంటే నిజాలు అడిగారు కాబట్టి. నాకైతే నచ్చలేదు, కావ్యకి నచ్చింది, సో లిపికి అర్థం కాలేదు. హలో, నచ్చిందా నచ్చలేదా? నాకు అర్థం కాలేదా? ఎవరు చెప్పారు నాకు అర్థం కాలే అని? నాకు అర్థం కాలేదు నీకు నచ్చిందా నచ్చలేదా అని. సో టోటల్ గా ఫస్ట్ నచ్చింది అన్నావు కదా, లిపి స్కేల్ లో చాలా ఎక్కువ, నా స్కేల్ లో ఎక్కువ. ఓవరాల్ గా నాకు నచ్చింది. ఇట్స్ వన్ టైం వాచ్. అంటే 5 ఇచ్చావు కదా అని. ఓకే, సో లిపికి కూడా నచ్చింది. నాకు అర్థం కాలేదు, అంత డబ్బు కూడా కాదు. లిపికి కాదు, లిపికి నచ్చిందో లేదు అర్థం కాలేదు నాకు. సో ఎనీవే, సో అది మా పాడ్కాస్ట్. సో మీరు చూసి ఆనందిస్తున్నారు అని చెప్పి కోరుకుంటున్నాము. అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. మా ఛానల్
కి ఇంకా 2000 సబ్స్క్రైబర్స్ రాలేదు, దగ్గరలోనే ఉన్నాము ఇంకా. సో ఒకవేళ మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ తోటి షేర్ చేయండి, ఫ్యామిలీకి షేర్ చేయండి, కొలీగ్స్ తోటి షేర్ చేయండి, అందరితోటి షేర్ చేసి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. అండ్ వేరే పాడ్కాస్ట్ తో మేము ముందుకి వచ్చేస్తాము. కావ్య ఊహన్ లిపి చూసినందుకు ఈ వీడియో చాలా చాలా థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.